నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రధానంగా వార్తల్లోని ముఖ్యాంశాలను తీసుకున్నట్లయితే ప్రధాన దినపత్రికలో మొదటగా సాక్షి పేపర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. సాక్షి పేపర్ గురించి కూడా మనం ప్రతిరోజు చర్చించుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు జరిగిన విధ్వంసానికి కారణం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పాత్ర పోషించారు. అంతకంటే ఎక్కువ ఈ సాక్షి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి పనిచేసింది. కాబట్టి ప్రతిరోజు ఈ సాక్షిలో వచ్చే వార్తల గురించి కూడా మనం విశ్లేషించుకోవాలి. వాటిలో ఉన్న మంచి చెడులను కూడా తెలుసుకొని దాని తగ్గట్టు మనం ప్రజలను కూడా చైతన్యపరచాలి. ఎందుకంటే ప్రజల్లో సమాజంలో జరిగే విషయాలు, ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయాలు, పొలిటికల్ సర్క్యూట్స్లో జరిగే విషయాల గురించి వీళ్ళకి అవసరం. వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళకి అనుకూలంగా ఏది ఉంటుందో అది మాత్రమే రాస్తారు. పక్కా వైసీపీకి కరపత్రంగా పనిచేస్తుంది. సహజంగా పొలిటికల్ పార్టీకి దినపత్రికలు ఉన్నా కూడా వాళ్ళు వయా మీడియాగా రాస్తూ ఉంటారు. కొంత వాళ్ళు పాజిటివ్గా రాసుకున్నా కూడా వయా మీడియాగా రాస్తుంటారు. కానీ దీంట్లో 100% వాళ్ళకి ఏదైతే వ్యతిరేకమో అదే రాస్తూ ఉంటారు. దానికి ఉదాహరణ చూడండి. ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవంపై అటవిక దాడి, అఖిల భారత సర్వీస్ అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అయినటువంటి సాక్షిలో రాసిన ప్రధాన బ్యానర్ ఐటమ్. ఇది ఎవరు దీన్ని అలవాటు చేసింది, దీన్ని మొదలుపెట్టింది ఎవరు? కానీ మీరు దీన్ని ప్రశ్నించే హక్కు ఉందా? సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, దాదాపు డీజీపీ ర్యాంక్ ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుకు మీరు ఏమి చేశారు? కోర్టులో సైతం ఇతను సస్పెన్షన్ చెల్లదు, వెంటనే పోస్టింగ్ ఇవ్వండి అని అన్నా కూడా మీరు అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా అతను ఏ విధంగా హింసించింది రాష్ట్ర ప్రజలే కాదు, దేశమంతా కూడా చూసింది. కనీసం కోర్టు ఎప్పుడైతే సీరియస్ అయిందో అతను రిటైర్మెంట్కి ఒక్క రోజు ముందు పోస్టింగ్ ఇచ్చారు. మీ ఇంతకంటే ఏదన్నా ప్రధాన ఉదాహరణ ఉందా? మీ ప్రభుత్వంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు లూప్ లైన్లో ఉన్నది, పోస్టింగ్ లేకుండా ఉన్నది? ఒకసారి రికార్డు చూసుకోండి. మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అదేం లేదు. జనరల్గా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది, అన్ని ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, అధికారుల్లో మార్పు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్గా 2 నెలలు అయింది, మార్పు చేర్పులు ఉంటాయి. ప్రభుత్వం కుదుట పడేసరికి కొంత సమయం పడుతుంది. జనరల్గా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ లాగా కాకుండా, ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లాగా కాకుండా వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కడ ఉందండి? ఒక ఆత్మగౌరవం ఉన్నటువంటి ఆఫీసర్లు ఆ విధంగా చేస్తారా? ఆత్మగౌరవం ఉన్న ఆఫీసర్లు మీ దగ్గర పనిచేయలేకప్పుడు కేంద్ర కేడర్కి తెలంగాణకి వెళ్ళిపోయారు చూడు, వాళ్ళు నిజమైన ఆత్మగౌరవం ఉన్నటువంటి అధికారులు, మహంతి గారు లాంటి వాళ్ళు. వీళ్ళకి ఆత్మగౌరవం ఎక్కడ ఉంది? ఆత్మగౌరవం లేకనే వాళ్ళు మీరు చేసిన అరాచాలకి, మీరు చేసిన దౌర్జన్యాలకి, మీరు చేసిన పనులకి వంత పాడుతూ ఐఆర్ఎస్ అంటూ భారత రాజ్యాంగాన్ని, లా అండ్ ఆర్డర్ని కాకుండా వైసీపీ రాజ్యాంగాన్ని, జగన్మోహన్ రెడ్డి లాని వాళ్ళు అమలుపరిచారు. అంత దారుణంగా ప్రజలను హింసించి ఎవరైతే కేసు పెట్టని పోతారో ఆ కేసు తీసుకోకుండా వాళ్ళ ముందే ఎదురు కేసు పెట్టే సంస్కృతి మీ కానించే మొదలైంది. కాబట్టి ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల పాపమని అనకూడదు కూడా. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అలా జరగదు. కానీ వాళ్ళకి పోస్టింగ్ రావాలంటే కొంత టైం పడుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యం ప్రకారం వాళ్ళు పోస్టింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇంకా పోస్టులు చాలా ఉంటాయి, అవన్నీ ఇస్తారు, కొంత టైం పడుతుంది. అందరిలో రిజర్వ్లో పెట్టారు, అది ఉండేది ఎందుకే? డీజీపీ ఆఫీసులో అది మన జిల్లా లెవెల్లో విఆర్ అనేది ఎలా అంటారో అక్కడ కూడా అంతే, రిజర్వ్లో ఉంటారు. వాళ్ళందరినీ అనేక విధాలుగా ఉపయోగించుతారు, పోస్టింగ్ ఇస్తారు. అంతేగాని మీరు ప్రవర్తించినట్టు ఎవరు ప్రవర్తించరు. ఉదాహరణ జవహర్ రెడ్డి తీసుకోండి. జవహర్ రెడ్డి గారు గౌరవంగా పోస్టింగ్ ఇచ్చి రిటైర్మెంట్ చేసి పంపించారు.
ఒక ఏబి వెంకటేశ్వరరావుని మీరు అది ప్రపంచం మొత్తం చూసింది, మన ఆంధ్రప్రదేశే కాదు. మీరు ఎంత హింసించింది అతన్ని, కనీసం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనే గౌరవం లేకుండా అతను ఎంత టార్చర్ పెట్టింది. మరి మీరు కూడా ఇలా రాస్తే ఎట్లా చెప్పండి? మీరు ఇది నేర్పించి ఇటువంటి చెడు సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది మీరు, కాబట్టి మీరు కూడా ఇలా రాస్తే ఎట్టా చెప్పండి? రాజును మించిన రాజభక్తి ప్రదర్శనలు మునుగు తేలుతున్న సిఎస్ డీజీపీలు, పిచ్చోడి చేతిలో రాయిలా పాలన, నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం, వల్లభాయ్ పటేల్ ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్కు తూట్లు పడిచే ప్రయత్నం, 10 మంది ఐఏఎస్ 23 మంది ఐపీఎస్లు అడుగడుగున అవమానాలు, 2 నెలలుగా పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం, ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ ఆఫీస్కు రావాలంటూ మేము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశం. ఎప్పుడైనా డీజీపీ ఆఫీస్కి కానీ లేదా జిల్లా లెవెల్ వీఆర్లకు కానీ అటాచ్ చేసినటువంటి అధికారులు ఆఫీస్కు రావద్దని ఎక్కడా లేదు. ఆఫీస్కు రావాలి, సంతకాలు కూడా పెట్టాలి, కానీ వాళ్ళకున్న వెసులుబాటు ప్రకారం రకరకాలుగా ఉంటాం. ఇప్పుడు అది సపరేట్గా ఒక ఆదేశాలు ఇవ్వబట్టి అది బయటకు వచ్చింది. వెయిటింగ్ హాల్లోనే కూర్చోవాలనే ఆదేశం ఎక్కడా లేదు. వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది, ఆఫీసులో వాళ్ళకి సీట్లు ఉంటాయి, వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి తగిన గౌరవం ఉంటుంది. వెయిటింగ్ హాల్లో కూర్చొని చూడాలనేది అదేమీ లేదు. అది మీరు చేసే అబద్ధ ప్రచారం. కాబట్టి వాళ్ళందరికీ గౌరవం ఉంటుంది. ఎప్పుడూ కూడా హిస్టరీ తీసుకోండి. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి పెట్టినప్పటి నుంచి మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేసిన వాళ్ళు ఒక హిస్టరీ తీసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడూ కూడా గౌరవంగా ఉంటాయి. వాళ్ళకి సమాజంలో విలువ కూడా పెరుగుతుంది. వాళ్ళు ఎక్కడా ఎటువంటి కేసుల్లో కూడా ఇరుక్కోలేదు, కోర్టుల చుట్టూ తిరగలేదు. కానీ అప్పుడు కాంగ్రెస్ కానీ తర్వాత వైసీపీలో కానీ పనిచేసిన అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ మీద బొజ్జుడని కేసులు ఉన్నాయి. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అది ప్రలోభ పెట్టి వాళ్ళ చేత తప్పులు చేయించి కుంభకోణాల్లో వాళ్ళని పాత్ర కల్పించేదే మీరు. కాబట్టి మీరు కూడా ఇలా రాస్తే అది ఎట్లా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుంది. పేదరికాన్ని P4తో తరిమేస్తాం. 78వ స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులుండవు. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నాం. పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్మెంట్. విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తాం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న చంద్రబాబు. SSLV D3 ప్రయోగం నేడే ఉదయం 9-17 గంటలు ప్రారంభం. అదేవిధంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై దాడి, ఐపీఎస్లపై దాడి అంటూ కొంతమంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొంత స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు అధికారులను వేధిస్తుంది. ఇటువంటి దుర్మార్గమైన ఏమైన నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశ చరిత్రలో కానీ ఎవరూ తీసుకోలేదు. ఏపీ తెలంగాణలో పరిస్థితులు దారుణంగా దిగజారిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు. వాళ్ళని వెంటనే తగిన పోస్టింగ్ ఇచ్చి గౌరవించాలి అని చెప్పడం జరిగింది ప్రవీణ్ కుమార్. మరి ఇన్ని రోజులు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన చెప్పిన మంచిదే, కాదనలేదు, పద్ధతి మంచిదే. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అయిన వ్యక్తిగా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం, ప్రభుత్వానికి ఇటువంటి సూచనలు చేయటం మంచిదే. కానీ ఇదే ప్రవీణ్ కుమారు 2022, 2019 నుంచి 24 వరకు ఏం చేస్తున్నారు అప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ఆయన ఏపీ ప్రభుత్వ చర్య అసంబద్ధం. స్వర్ణజిత్ సేన్ ఉమ్మడి ఏపీ రిటైర్డ్ ఆఫీస్ డీజీపీ. అప్పుడెప్పుడో రిటైర్డ్ అయ్యాడు, ఈరోజు చూస్తున్నాం అతని స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు 2 నెలలుగా పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తుండడం అసంబద్ధమైన చర్య. ఏపీ ప్రభుత్వ చర్యల నిబంధనలకు విరుద్ధం కూడా. డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ హాల్లో ఉండాలనే 16 మంది ఐపీఎస్ అధికారులను ఆదేశించడం ఏమిటి? దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అసంబద్ధమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఎంతో ప్రజాదాన్ని వెచ్చించి అధికారులకు భారత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వారిని పక్కన కూర్చోబెడితే రాష్ట్రానికి దేశానికే నష్టం.
వారి సేవలను ఏదో ఒక రూపంలో సద్వినియోగం చేసుకోవాలి. బదిలీ చేసిన వారికి ఏపీ ప్రభుత్వం తక్షణ పోస్టింగ్ ఇవ్వాలి. ఒక రిటైర్డ్ అయిన గౌరవ డీజీపీగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మంచిదే. బాధ్యతాయుతమైన వ్యక్తిగా సమాజానికి మంచి సూచనలు చేయడం కూడా మంచిదే. అందుకు సమ్మజిత్ సేన్కి థ్యాంక్స్. కానీ 2019 నుంచి 24 వరకు మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎక్కడా జోక్యం చేసుకోలేదు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా మీకు ఆ బాధ్యత లేదా? మరి ఆ బాధ్యతను అప్పుడు ఎందుకు మర్చిపోయారు? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? నాకు తెలిసినంతవరకు ఈ స్టేట్మెంట్లు మీ అనుమతితో వాళ్ళే రాసుంటారు. మీరు ఇవన్నీ మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ మీరు ఇంతకుముందు కూడా మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుంటే మీ స్టేట్మెంట్ చదివిన తర్వాత మీ మీద గౌరవం ఇంకా పెరిగి ఉండేది. కాబట్టి సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చెడు సాంప్రదాయం. ఐఏఎస్ ఐపీఎస్ లాభను జిఏడీలో కానీ డీజీపీ ఆఫీసులో కానీ రిపోర్టు చేసుకోమంటాం సహజం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది కాబట్టి దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్కువ రోజుల పాటు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని పోస్టింగ్ లేకుండా రిజర్వ్లో ఉంచడం అనేది మంచి పద్ధతి కాదు, చెడు సాంప్రదాయం. ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఆ పని చేయదు అని మేము అనుకుంటున్నాము. అలా రిజర్వ్లో పెట్టి ఎక్కువ రోజులు వాళ్ళని ఇబ్బంది పెడతాదని నేనైతే అనుకోవటం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా పూర్తిగా కుదుట పడలేదు. ఇంతవరకు పూర్తి మార్పులు చేర్పులు ప్రభుత్వ అధికార యంత్రాంగంలో రాలేదు కాబట్టి కొంత సమయం పడుతుంది. కానీ ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క సర్వీస్ని ఏదో ఒక రూపంలో ప్రభుత్వం వినియోగించుకోవాలి. ఇటువంటి చెడు సాంప్రదాయాలకి ముగింపు పలకాలనేది నా విన్నపం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. కానీ ఇక్కడ నిన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు, పేదలకు ఎంతో ఉపయోగపడేటటువంటి అన్నా క్యాంటీన్ల గురించి సాక్షి పేపర్లో ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇది చాలా చెడు సాంప్రదాయం. ఒక గౌరవ ముఖ్యమంత్రి అంతా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని దాదాపు ఒక 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో ఒక పూటకి రోజుకి దాదాపు 900 మందికి భోజనం పెడుతుంది. 3 ఐదుల 15 రూపాయలతో వాళ్ళు రోజు మొత్తం భోజనం చేస్తారు. ఇది ఎంతోమంది పేదలకి, ఎంతోమంది అభాగ్యులకి ఎంతో ఉపయోగపడుతుంది. దీని గురించి పేపర్లో అసలు రాయలేదు. అది చాలా గర్హించదగ్గ విషయం. సాక్షి యాజమాన్యం ఇకనైనా పద్ధతిగా కొన్ని నిజాలు రాయటం అలవాటు చేసుకోవాలి. లేదంటే ముందు సాక్షి పేపర్ కాస్త అసాక్షి పేపర్ అయ్యి ఇంకా ముందు టిష్యూ పేపర్ కంటే దారుణంగా తయారవుతుంది. ఇది వాస్తవం. నమస్కారం.